మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో సైగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణానికి గ్రంథాల సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ రైతుల అభివృద్ధి కోసం చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. 2 గ్రామాల రైతులకు చెక్ డ్యాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హల్దీ వాగు ద్వారా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాల పెంపొందడం కోసం కృషి చేసిన సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మంగళపర్తి సర్పంచ్ రామకృష్ణ, విలేజ్ అధ్యక్షుడు షఫీ శ్రీనివాస్, మానేపల్లి ఉప సర్పంచ్ లక్ష్మణ్, పాఠశాల మాజీ చైర్మన్ దాసరి పోతిరెడ్డి, మాజీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయ్, కుకునూరు వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెక్ డ్యాం కు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ అతిథి నంద్యాల చైర్మన్ సుహాసిని రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సైగల్ సంస్థ ప్రతినిధులకు, బాలర్కు, మల్లికార్జున సార్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, నాతోటి వైస్ ఎంపీ మాజీ సుధాకర్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు అన్ని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంటే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సైగల్ సంస్థ మా ఊరిని ఎంచుకోవడం అనేది చాలా సంతోషమైన వార్త ఈరోజు. ఎందుకంటే 40 సంవత్సరాల కళ ఇది. 40 సంవత్సరాల నుంచి కూడా మాకు చెక్ డ్యాం కోసం పోరాడుతూనే ఉన్నాము. అందులో కూడా స్వచ్ఛంద సంస్థ ఒకటి వచ్చి మా ఊరికి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకు నేను సర్వదా ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఒక్క చెక్ డ్యాం ద్వారానే దాదాపు ఒక 100-150 ఎకరాలకు కూడా ఇది ప్రోత్సహిస్తుంది రైతులకు. ఇక్కడ దగ్గర వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున కూడా ఈ సంస్థ ద్వారా మన మానేపల్లె కాకుండా మండలంలో కూడా ప్రతి ఊర్లో ఏదో ఒక ఊర్లలో ఏదైతే అవసరం ఉందో, నీడు ఉందో ఆ ఊర్లో ఖచ్చితంగా సంస్థ ద్వారా మనం పని చేపిద్దాము. వాళ్ళకు కూడా మేము ఎప్పుడు వెన్నంటే ఉండి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మాతోటి ఏదైతే పాత్ర ఉందో ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తాము. ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొని సైగల్ సంస్థ ప్రతినిధులకు, మాతోటి ఇక్కడికి వచ్చేసిన సుహాసిని అక్క గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఈ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మేము దాదాపు మన దేశంలో 13 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము, 61 జిల్లాల్లో చేస్తున్నాము. మా ఫౌండేషన్ ద్వారా దాదాపు 40 లక్షల మంది రైతులకి లబ్ధి పొందారు. మేమే ముఖ్యంగా మా సైగల్ ఫౌండేషన్ నుంచి 5 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఒకటి వాటర్ మేనేజ్మెంట్, తర్వాత ఒకటి నెక్స్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, తర్వాత స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ప్రతి సంవత్సరం ఒక గవర్నమెంట్ స్కూల్ని తీసుకొని పూర్తిగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, తర్వాత గ్రామాభివృద్ధి. ఈ 4 కార్యక్రమాల మీద మేము పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన మానేపల్లిలో ఈ చెక్ డ్యామ్ కట్టడం తీసుకున్నాము. ఈ చెక్ డ్యామ్ దాదాపు 48 లక్షలు ఎత్తించి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనికి ఇదొక సిఎస్ఆర్ ప్రోగ్రామ్. ఇది డిసిబి బ్యాంక్ అనే ఒక సిఎస్ఆర్ అంటే ఫైనాన్స్ సపోర్ట్ ద్వారా మేము ఈ చెక్ డ్యామ్ కట్టిస్తున్నాము. దీని ద్వారా దాదాపు 5,000 మంది గ్రామస్తులకు లబ్ధి కూరుస్తుంది. దాదాపు ఈ చుట్టుముట్టు ఉన్న బోర్వెల్స్ కానీ ఏమైనా బావులు కానీ దాంట్లో వాటర్ రీఛార్జ్ అయ్యేలాగా మేము దీనికి ఈ చెక్ డ్యామ్ వల్ల ఉపయోగాలు ఉంటాయని ఈ ముఖ్యంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నామంటే గ్రామస్తులకు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము అడిగిన వెంటనే వాళ్ళు ఎన్ఓసీలు ఇచ్చారు. గ్రామస్తులు కూడా ముందొచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు. దీన్ని ఇంకా మేము ఫిబ్రవరి నెలాఖరికల్లా మేము కంప్లీట్ చేసుకోవాలి. సైగల్ సంస్థ ప్రతినిధులకు, అదేవిధంగా ఇంజనీర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి పనిని కూడా ప్రభుత్వమే చేయాలనుకోవడము మరి కాకుండా మరి మా వంతుగా మేము కూడా ప్రజల కోసము వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల సౌకర్యార్థం మేము కూడా మా వంతు కృషి చేస్తామని ముందుకు రావడం మరి అభినందనీయం. ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు మరి నియోజకవర్గంలో తీసుకున్నారు ఈ సైగల్ సంస్థ నుండి. అదేవిధంగా ఈరోజు మరి ఈ మానేపల్లి గ్రామంలో ఈ చెక్ డ్యామ్ మరి 40 ఏళ్ల కలను ఈరోజు మరి తీర్చడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది అభినందనీయం. ఈ చెక్ డ్యామ్ ద్వారా ఈ మానేపల్లి గ్రామానికి మాత్రమే కాకుండా మంగళపర్తి గ్రామానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎత్తున 150-200 ఎకరాలకు మరి నీటి సౌకర్యం ఏర్పడడం మరి అభినందనీయం. కాబట్టి ఇంతమంది రైతులకు ఉపయోగకరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది ఈరోజు చాలా శుభదినంగా నేను భావిస్తున్నా. అయితే సకల ప్రాణకోటికి మరి నీరే జీవనాధారం. నీరు లేదే ఏ ప్రాణి కూడా నిల్వజాలదు. ఆహారం తీసుకోకుండా ఉండగలమేమో కానీ నీరేంది అసలు ఉండలేని పరిస్థితి. కాబట్టి మనము గతకాలం నుండి తీసుకున్నట్టయితే కూడా మొట్టమొదటి మరి సింధు నాగరికత రోజును తీసుకున్నా కూడా వారు ఎప్పుడైనా కానీ నదీ నదాల పక్కనే మరి నాగరికతలు అనేటివి ఆ కాలంలో విలసిల్లినాయి. ఎందుకంటే నీటి అవసరం, నీరు ఉంటేనే మనిషి కానీ జీవరాశులు కానీ మనుగడ ఉంటుంది. కాబట్టి ఆ కాలం నుండి కూడా మరి నీటి పక్కలనే మరి నాగరికతలు విలసిల్లినాయి. అదేవిధంగా మరి ఈనాటి కాలంలో ఇది ఇప్పుడు ఇంత నాగరికత అభివృద్ధి చెంది మరి